సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం వికాస్ నగర్ వెల్ఫేర్ సొసైటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికాస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో 1290 మంది ప్లాట్లను కొనుగోలు చేస్తామని ప్లాట్ల యజమానులు అన్నారు. అయితే అసోసియేషన్ సభ్యులు లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా ప్లాట్లు కాపాడుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేను వికాస్ సొసైటీ వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్. 2006లో నేను ఈ వికాస్ సొసైటీలో ప్లాట్ కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొసైటీలో అన్ని మీటింగ్లలో పాల్గొన్నాను. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో వారికి సహకరిస్తూనే వచ్చాను. ఇన్ని సంవత్సరాలు చూసాం, సుదీర్ఘంగా సుమారు 20 సంవత్సరాలు అవుతుందండి. ఎదురు చూస్తూ ఉన్నాము, కానీ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ రాలేదు. దీంట్లో 2 సొసైటీలు ఉన్నాయి. వికాస్ సొసైటీలో 2001 ఒక సొసైటీ ఉంటే ఫస్ట్ సొసైటీ వచ్చేసి 1986. ఇది వచ్చేసి 210 ఎకరాలండి. గాడ్ ఫ్రెండ్ ప్రభుదాస్ గారు వాళ్ళు కొని రెడ్డిస్ ల్యాండ్ అండి. ఇక్కడ హనుమంత్ రెడ్డి, ఇక్కడ 5 రెడ్డిస్ ఉన్నారు పటాన్ చెరువు సంబంధించి. వారు ల్యాండ్ కొని వారు మంచిగా ఈ క్రిస్టియన్ పరంగా ఉద్దేశించి 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి 2 రాష్ట్రాల్లో ఈ ప్లాట్లను అమ్మటం జరిగింది. 500 గజాలు, 300 గజాలు, 200 అలా. ఓన్లీ క్రిస్టియన్ సొసైటీ మేజర్ ఇన్వాల్వ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో అందరికీ ప్లాట్ వేరే వాళ్ళని కూడా అందరిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. గడిచిపోయిన 40 సంవత్సరాల్లో ప్లాట్ ఓనర్స్ అందరూ అమ్ముకొని ఇట్లా ట్రాన్సాక్షన్ జరగటం వల్ల ఈరోజు అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాలు, వర్గాలు అందరూ ఈరోజు దీంట్లో భాగస్వాములు అయిపోయినారు. ఇది ఎటువంటి ఒక వర్గానికి